ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో అసలు నిజం బయటకు వచ్చింది. ఇదే నిజం అని తేల్చింది కూడా ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఏపీ సిఐడినే ఇదే నిజం అని తేల్చేసింది. కాదంబరి జత్వాని కేసు గురించి అందరికీ తెలుసు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల కెరీర్ ని కూడా ఈ కేసు బలి తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకుడు విద్యాసాగర్ రావు, ఆయన పారిశ్రామికవేత్త కూడా, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కాదంబరి జత్వాని గతంలో తనతో పరిచయం చేసుకొని ఆ తర్వాత నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోంది, భారీగా డబ్బులు కూడా వసూలు చేసింది. అంతటితో ఆగకుండా తనకు సంబంధించిన భూముల్ని కూడా తప్పుడు డాక్యుమెంట్ల సాయంతో అమ్మేసింది అంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశారు. కుక్కల విద్యాసాగర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబై వెళ్లి అక్కడి కోర్టు అనుమతితోనే కాదంబరి జత్వానిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు, కాదంబరి జత్వాని చాలా మంచి వ్యక్తి, ఆమెనే ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికించారు, దీని వెనుక సామాన్యమైన పోలీసులే కాదు ప్రభుత్వ పెద్దలే ఉన్నారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. ఈ కాదంబరి జత్వాని ముంబైలో కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పైన కూడా ఇదే తరహాలో కేసు పెట్టింది. ఆయన కూడా బ్లాక్ మెయిల్ చేసింది. ఆయన ఒప్పుకోకపోవడంతో తన మీద అత్యాచారం చేశారంటూ ఆయన పైన కేసు పెట్టింది. ముంబైలో నమోదైన ఆ కేసు నుంచి సజ్జన్ జిందాల్ని రక్షించేందుకు ఆ కేసును వెనక్కు తీసుకునేలాగా ఒత్తిడి చేయడంలో భాగంగానే కాదంబరి జత్వానిని ఏపీ పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ముంబై వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చి వేధింపులకు గురి చేశారంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆరోపించడం మొదలుపెట్టింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరామ్ టాటా ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడంతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏకంగా ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మొత్తం కాదంబరి జత్వాని అనే మహిళ ఒక బాధితురాలిగా చిత్రీకరించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పనిచేస్తున్న సిఐడి శుక్రవారం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. గతంలో ఈమె మీద విద్యాసాగర్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసిన దర్యాప్తులో ఈ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో కాదంబరి జత్వాని ఒక బ్లాక్ మెయిలర్ అని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని సిఐడినే తెలిసింది. ఈ కేసును తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడికి అప్పగించిందే చంద్రబాబు నాయుడు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన సిఐడి ఈ కేసులో కాదంబరి జత్వాని ఒక బ్లాక్ మెయిలర్, విద్యాసాగర్ రావు ఆరోపించినట్టు అతడిని ఈమె బ్లాక్ మెయిల్ చేసింది నిజం అని ఆధారాలతో సహా కోర్టు ముందు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిన తర్వాత చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో ఫోటోల్ని తీసిన ఆమె ఆ ఫోటోల సాయంతో విద్యాసాగర్ రావును బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చింది. నేను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలు బయట పెడతా, పరువు తీస్తాను అంటూ బెదిరిస్తూ వచ్చింది. అంతటితో ఆగకుండా తాను చెప్పినట్టుగా డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు కూడా పెడతానని విద్యాసాగర్ రావును బెదిరించింది. దాంతో అతడు పలు దఫాలుగా ఆమె ఖాతాకి, ఆమె తల్లి ఖాతాకి 1,32,00,000 రూపాయలు బదిలీ చేశాడు అంటూ ఆ బ్యాంక్ డీటెయిల్స్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన చాటింగ్ అన్ని వివరాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అంటే పక్క ఆధారాలతో. సాన్నిహిత్యం ఉండడం తప్పు కాదు, కానీ ఒక కుట్రపూరితంగా సాన్నిహిత్యం పెంచుకొని ఒక హనీ ట్రాప్ తరహాలో ఆ ఫోటోలు తీసి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని బెదిరించడం, ఇవన్నీ ఒక మహిళ చేసినంత మాత్రాన సమర్థించవచ్చా? కాదంబరి జత్వానిని ఒక బాధితురాలిగా ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు సిఐడి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఏం సమాధానం చెప్తుంది? సజ్జన్ జిందాల్ని కూడా ఈ విధంగా ఆమె బ్లాక్ మెయిల్ చేస్తే అతడు ఒప్పుకోకపోతే అతడి మీద ఏకంగా కేసు పెట్టేసింది ముంబైలో. కానీ ఆ కేసుకు ఏపీలో పరిణామాలకు ముడిపెడుతూ సజ్జన్ జిందాల్ని కాపాడేందుకే జగన్మోహన్ రెడ్డి ఆమెను ముంబై నుంచి అరెస్ట్ చేయించి ఇక్కడ తీసుకొని వచ్చారని ప్రచారం చేశారు. కానీ ఈ రోజు ఏపీ సిఐడి అనేది తెలిసింది, కుక్కల విద్యాసాగర్ రావు ఆమె మీద ఇచ్చిన ఫిర్యాదు 100% నిజం. ఆమె బ్లాక్ మెయిల్ చేశారు, 1,32,00,000 రూపాయలు వసూలు చేశారు. అందుకు సంబంధించిన మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, చాటింగ్ కు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. ఆమె బ్లాక్ మెయిల్ చేశారనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయని ఏపీ సిఐడినే శుక్రవారం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇలాంటి మహిళ కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల కెరీర్ తో ఆడుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది?